Tadanga tring tring, tring tring, tadanga tring tring, tring tring, tadanga tring tring, tring tring, tadanga tring 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 tring. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరంజుకొచ్చినట్టు రొమాన్స్ గొప్ప మంది పాటు పాటు పెరంగి పేలినట్టు హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ हाथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे जीतेंगे सारे दावे सारे वादे जीतेंगे जीतेंगे दिल के ये मजबूत इरादे जीतेंगे साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे जब जान तुम और मैं अगर हम हो जाएं तो ही बस వాళ్ళకి నా శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళే లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను. అదేవిధంగా నా గ్రేట్ గ్రేట్ ప్యారీ టీం, నా టీంకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశం వచ్చిందంటే ఎవరు మనం ఎంచుకోలేదు. బై ఛాన్స్లో వచ్చిందంటే ఆ భగవంతుడి ద్వారా వచ్చింది. నిజమా లేదా? అనుకోకుండా పరిస్థితిలో వచ్చింది. నిజమా లేదా? మనం కూడా ఇక్కడికి అందరికి ఇక్కడికి రావడం జరిగిందంటే అతని నిర్ణయమే, ఇక్కడ మన నిర్ణయం కాదు. నిజమా లేదా? అయితే ఇది సరిగ్గా కానీ మనం వినియోగించుకున్నాం అనుకోండి, వేలలో కాదు కోట్లలో. 2 కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయినాయి. రియల్ చెప్తున్నాను, ఇది సీరియస్ రియల్, ఏది కామెడీ కాదు. ఎస్ సార్ నో. కానీ నేను ఏడ్ చేయాలా? నా సరి వాళ్ళు ఇప్పుడు నా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది ఏసీ రూమ్లో కూర్చొని గుడ్డులాగా ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి కరెక్ట్ టైం భోజనము, వాటరు, మంచి పొరుపు, వాళ్ళు అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. కానీ నేను అలాగుంటే అవుతుంది. మనం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాం. నిజమా లేదా? ఏదైతే 12 సంవత్సరాలు నేను పని చేశానో ఆ మొత్తం ఏదైతే భూమి కొన్నానో మొత్తం హాస్పిటల్లో పెట్టేశాను. మళ్ళీ జీరోకి వచ్చేసాను. కానీ అదే పని చేయాలంటే మళ్ళీ అన్నారు నువ్వు వెళ్ళిపోవాలంటే మళ్ళీ అదే పని చేయి డాక్టర్ అన్నాడు. నేను జస్ట్ ఒక సెక్యూరిటీ గార్డ్గా చేసేటప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది. కానీ చూసాను ఎదుగుతుంటున్నాను, ఏది దొరుకుతుందా? పడిపోయిన వ్యక్తి, లక్షలు సంపాదించిన వ్యక్తి కింద పడిపోయిన తర్వాత ఇంకేదో కావాలంటారా లేదా? నా ఫ్యామిలీకి ఇదే ఇవ్వాలా? 10,000తో పని రూమ్ రెంట్ ఎంత కట్టాలి, ఇల్లు ఖర్చు ఎంత పెట్టాలి, నా పిల్లలకి ఎంత చదివించాలని ఆలోచన వస్తుందా లేదా? సెక్యూరిటీ చేస్తూ ఆలోచన పడే టైంలో కరోనా టైం అందరికీ బ్యాడ్ చేసిందేమో కానీ నాకు గుడ్ చేసింది. ఈ జూమ్ మీటింగ్ ద్వారా గ్రేట్ శ్రీనివాస్ సార్ దయవల్ల. అందుకు ముందు బ్యాటరీ పెట్టేస్తాను, నైట్ 12 గంటలకు కూడా కార్ డ్రైవింగ్కి వెళ్ళాను అనమాట. ఏం ఫలితం లేదు. ఇష్యూ చాలా హెల్త్ చాలా ఇష్యూ ఎక్కువ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించానో సరైన నిర్ణయం తీసుకున్నాను. కానీ నేనే అందరిలాగా ఉండిపోయాను. డబ్బులేం పెట్టిన డబ్బులకు వస్తూ వచ్చింది కదా, నిర్లక్ష్యం చేశాను అనమాట. కానీ ఎప్పుడైతే ఆలోచించానో బిజినెస్ పెద్ద అనేసి కంటిన్యూడ్ చేసి ఈరోజు పెరల్టీలో ఉన్నాను. ఈరోజు ఆ చివరిలో కూర్చొని చూసిన వ్యక్తిను, స్టేజ్ మీద కూడా ఎక్కలేకపోయిన వ్యక్తిను ఈరోజు నా టీంలో 2 గోల్డ్ లీడర్, 2 ప్లాటినం లీడర్, 5 సిల్వర్ లీడర్, 11 మంది బ్రాంజ్ లీడర్ ఎక్కుతున్నారు. హ్యాపీగా ఉందా లేదా? ఎక్కడ మ్యారేజ్ చేసేటప్పుడు కూడా మా మేడం గారి ముఖంలో ఎంత సంతోషం చూడలేదు. ఇక్కడ ఎంత సంతోషం దొరికింది నాకు. రియల్ యాక్చువల్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు మా అమ్మగారికి నేను ఎప్పుడు రుణపడంతో వచ్చే జన్మలో కూడా మా అమ్మగారి కడుపులో నేను పుట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు పునర్జన్మ ఇచ్చింది మా అమ్మగారు. థ్యాంక్ యూ. అదేవిధంగా భగవంతుడు మా ఇద్దరికి కలిపాడు. ఆమె ఒక తల్లి కడుపులో పుట్టాడు, నాకు ఒక తల్లి కడుపులో పుట్టించాడు. కానీ నాకు ఈ ప్రాబ్లం రాకన్నా తన అమ్మ ఏంటంటే నాకు అతనే చావైనా బతుకైనా నా అంట వచ్చేసింది. రోడ్డు మీద లేదు.
నేను ఎందుకని బెస్ట్ లైఫ్ ఇస్తానని నేను ప్రామిస్ చేస్తాను ఏమిటి మా మేడం గారికి బెస్ట్ లైఫ్ ఇస్తాను మా మేడం గారికి. ఇవి ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటూ నాకు ఈరోజు హాస్పిటల్కి వచ్చుంటూ నన్ను ఈ బిజినెస్లో ఫుల్ టైం పెట్టడానికి కారణం మా మేడం గారు. ఈరోజు గేట్ దగ్గర అవును సెల్యూట్ చేసుకుంటూ సెక్యూరిటీ గార్డ్ చేసి అవును ఒక 13,000 ఇన్కమ్ తెస్తే నేను ఈరోజు ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇల్లు రెంట్ కడుతున్నాను. ఎస్ సార్ నో మనకు కూడా ఏదైనా సపోర్ట్ అనుమానించవద్దు. ఈ బిజినెస్ చాలా పెద్దది, రియల్ చెప్తున్నాను. ఇప్పుడు చేయకపోయామనుకో ఇంకొక 5 years 10 years తర్వాత తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఎస్ సార్ నో థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడను, లీడర్స్ చాలా మంది ఉన్నారు మాట్లాడాలా. మరొకసారి నా ప్యారీ టీంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సుందరి స్వర్ణం మంజరి